ఈ వీడియో చూస్తున్న అందరికీ కృతజ్ఞతలు. మనం ఈరోజు ఈ వీడియో లేపాక్షి దేవాలయం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా, ప్రస్తుతం సత్యసాయిబాబా జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షి గురించి మనం తెలుసుకుందాం. ఈ లేపాక్షి అనేది శిల్పకళకు చాలా ప్రశస్తమైనది, ప్రసిద్ధి కాంచింది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి శిల్పకళ చూస్తూ ఉంటారు. ఈ శిల్పకళ ఎంత నైపుణ్యంగా ఉందంటే ఇది ఒక వీడియోలో చెప్పడానికి కాదు, భాగాలుగా చూడవచ్చు, చూపించడం జరుగుతుంది. ఈ లేపాక్షి అనేది 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగరం రాజ్యం సామ్రాజ్యాధిపతి నిర్మీల శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఇది ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణులు అద్భుతమైన కళాచాతుర్యం, విశ్వకర్మ బ్రాహ్మణుల చేత అద్భుతమైన కళాచాతుర్యాన్ని ప్రదర్శించడం, చూడడం ఇక్కడ మనం జరుగుతుంది. ఈ ఆలయంలో ముందుగా లేపాక్షిలో నందిని ఒకే రాతి మీద చెక్కడం జరిగింది. ఈ ఆలయం అద్భుతమైన మంటపాలతో, అలాగే శిల్పకళా వైవిష్టంతో అలరాడుతుంటుంది. దక్షిణ భారతదేశంలో మనది దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం నుంచి కూడా దేశ విదేశాల నుంచే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ శిల్పకళను చూస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ముఖ్యమైన దేవుడు వీరభద్రస్వామి. దేవాలయంలో పై భాగంలో ఫ్రెస్కో చిత్రాలు కాంతివంతమైన రంగులతో, అలంకారాలతో ఉన్న రాముడు, కృష్ణుడు, పురాణ గాథలకు సంబంధించినవి కూడా మనకి ఈ వీడియోలో చూడవచ్చు. అదేవిధంగా పెద్ద నంది విగ్రహం, దేవాలయానికి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఏకరాతితో చెక్కబడిన నంది. ఈ విగ్రహం ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా అలరాడుతుంది.